మనము దేవునికి ఇవ్వగలిగిన బహుమానం ఏదైనా ఉంది అంటే, దేవుని ఆజ్ఞలయందు దేవుని మాటకు లోబడి దేవునికి ఇష్టంగా బ్రతకడమే దేవునికి సంతోషకరమైన విషయం. అంతకంటే సంతోషకరమైన విషయం దేవునికి ఈ భూమి మీద ఏదీ లేదు. దేవునికి అత్యంత ఇష్టమైన విషయం ఏదైనా ఉంది అంటే, నీవు దేవుని యందు యథార్థంగా, నీతిగా, నిజాయితీగా బ్రతకడమే, నిన్ను నువ్వు మార్చుకొని దేవునిలో బ్రతకడమే దేవునికి అత్యంత ఇష్టమైన కార్యం. ఇది తెలుసుకోకుండా ప్రతి మనిషి, క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇష్టానుసారమైన జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నారు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు తెలియజేస్తా ఉన్నా, దేవునికి అత్యంత ఇష్టమైన కార్యం ఈ భూమి మీద ఉంది అంటే, అది నువ్వు నేను మనమందరము దేవునికి లోబడి యథార్థంగా బ్రతకడమే దేవునికి ఇష్టమైన కార్యము. ఇది తెలుసుకొని దేవునిలో మనము నిలకడగా ఉండి దేవుని ఆజ్ఞానుసారముగా ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి ఇష్టంగా బ్రతకడమే మనము చేసుకున్న ధన్యత. ఇది తెలుసుకొని ప్రతి ఒక్కరూ దేవునిలో నిజాయితీగా, యథార్థంగా, ముఖ్యంగా క్రైస్తవులు యథార్థంగా ఉండాలి. ఇది ఈ లోకానికే ఒక వెలుగుగా ఉండాలన్నది దేవుని సంకల్పం. దేవుడు కూడా కోరుకునేది ఇదే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞలకు, దేవునికి లోబడి బ్రతకడం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.